వైద్యో నారాయణో హరి అంటారు. అంటే డాక్టర్ దేవునితో సమానం అని. కానీ అసొంటి డాక్టర్లల్లా కొందరు జేయంగా మంచి మంచి డాక్టర్లు కూడా బద్నామయ్యే కాడికి వస్తుంది. పోన్రి డ్యూటీలున్న సర్కార్ దవాఖాన డాక్టర్ని ట్రీట్మెంట్ చేయమని అడిగిన పాపానికి ఆయన ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ ఇట్లుంది. మరి పోండి అన్నారు కదా, చెప్పండి ఇప్పుడు. ఏంది అంటే ఎమర్జెన్సీ చెప్పొస్తుందా? పడిపోయిందాం కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయింది కళ్ళు తిరిగి. బీపీ చెక్ చేశారంటే సూర్యన్న వేస్తే కదా వచ్చినప్పటి నుంచే పేషెంట్ లో కాలు మీద కాలు వేసుకొని పేషెంట్ లో మాట్లాడేది. గంట అయింది మేము వచ్చి. అయ్యా సావు బతుకుల నడుమ సచ్చి బతుకుతున్నాం, జర నాడి కొట్టుకునే తట్టు చూడు నారాయణ అని డాక్టర్ని అడిగితే ఏ డాక్టర్ అయినా వెనక ముందు ఆలోచించకుండా ఉరికొచ్చి పేషెంట్ కు ట్రీట్మెంట్ చేయాలి. కానీ మోతవారి డాక్టర్ రాలవాన పడుతున్న రంది లేకుండా వండుకున్న దున్నపోతు తీరుగా కుర్చీలో కూర్చొని లేస్తానే లేడు. ఉల్టా పేషెంట్ తరపున వచ్చిన వాళ్ళనే తిడుతున్నాడు. నీకు దిక్కున కడ చెప్పుకోపో అన్నట్టు బెదిరిస్తుండు. అరే గింత రుబాబుగా మాట్లాడుతున్నాడంటే ఇదేదో ప్రైవేట్ దవాఖానా అనుకునేరు. కాదు, సామాన్య జనాలు వచ్చే సర్కార్ దవాఖానా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండల సెంటర్లున్న దవాఖాన్లా పనిచేస్తున్న డాక్టర్ ఇతగాడు. అయ్యా సారు, ఓళ్ళు కండ్లు తిరిగి ఒక మనిషి మెట్ల మీద పడ్డరు, జర వచ్చి చూడు అనంటే కాలు మీద కాలేసుకొని ఖతర్నాక్ మాటలు మాట్లాడుతుండ్రు. రోగం వచ్చి జనం చచ్చిపోతుంటే నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చొని బెదిరిస్తావా అని అడిగితే ఎస్ నేను ఇట్లనే కూర్చుంటా, ముందు మీరు బయటికి ఓన్రి అని కంత్రోన్ తీరుగా కసిరించుకుంటుండు. అయ్యా చంద్రాల్ సారు, గిసొంటి డాక్టర్లను పెట్టుకుని పేదలకు వైద్యం చేస్తున్నారంటే ఏమీ ఓపికకు మొక్కాలి సారు. కొద్దిగా కూడా ఓపిక లేని డాక్టర్లను సర్కార్ దవాఖానలో పెట్టి పేషెంట్లకు పేషెన్సీతోని ట్రీట్మెంట్ చేస్తున్నారంటే మీరు గ్రేట్ సార్ అని అంటుండ్రు ఈ వీడియో చూసిన ఏపీ జనాలు. ఇసొంటి డాక్టర్లు జిల్లాకో 10 మంది ఉంటే ప్రజల రోగాలు ఉత్తగానే నయమైతే కావచ్చు, అసలు రోగమే రాదు కావచ్చు కదా. మరి లేకుంటే ఏంది గింత ఘోరమా? జనాలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటా వాళ్ళకే వైద్యం చేయకుండా బెదిరించుడేంది? డాక్టర్లు అంటే గిట్లనే ఉంటారా? జబ్బుతో వచ్చిన రోగికి డాక్టర్ మాటలతోనే సగం నయం కావాలి, అట్లాంటిది గింత అరాచకమా అని తిట్టుకుంటా కామెంట్లు పెడుతుర్రు ఈ డాక్టర్ గొప్పతనం తెలిసిన పబ్లిక్. మరి చంద్రాల్ సారు సర్కార్ ఆఫీసర్లు ఎసొంటి నిర్ణయం తీసుకుంటారో ఈ ఉత్తమ డాక్టర్ మీద ఏందో ఏమో ఇక.